నేటి సమావేశ ముఖ్య అతిథి గౌరవనీయ మంత్రివర్యులు ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్సీ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దశాబ్దాల క్రితం ఒక మహోన్నతమైన ఆశయంతో విషాదాన్ని అధిగమించి ప్రతీక్ ఫౌండేషన్ ని ప్రారంభించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకందరికీ తెలుసు, దేవరకొండ రోడ్లో 10 సంవత్సరాల క్రితము 3 అంతస్తుల భవనము 2 కళాశాలలకి శిథిలావస్థలో ఉన్న 2 కళాశాలలకి 3 అంతస్తుల భవనం కట్టించి వేలాది మంది విద్యార్థులకు ఇవాళ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆనాటి నుంచి కొనసాగినటువంటి కార్యక్రమాలు రైతుల జీవితాల్లో వెలుగు నింపడానికి 3 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పరిచి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, దళాల నుంచి వాళ్ళని విముక్తి కలిగించి వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, తర్వాత వాళ్ళు పండించిన పంటకి ఒక మంచి విలువ వచ్చేటువంటి విధంగా ఆ ఎఫ్పిఓల ద్వారా వేలాది మంది రైతులు వల్ల లాభపడుతున్నారు. అదే కాకుండా ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నటువంటి నల్గొండ యువతకి టాటా స్టవ్ యొక్క సహకారంతో, టాస్క్ యొక్క సహకారంతో, నిపుణ ఫౌండేషన్ యొక్క సహకారంతో, అట్లాగే జేఏటీయు, ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్జీ కాలేజీ, ఈ అన్ని సంస్థల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి సుమారు 30,000 మందికి ఈనాటి వరకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఘనత వెంకరెడ్డి గారు. ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా వారికి ఇదే సంస్థ 70 సంవత్సరాల క్రితం ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించబడి అవకాశాలు లేక ఒక మర్కజీ స్కూల్గా చిన్న ప్రాంతంలో అక్కడ పాత బస్సులో ఉన్నటువంటి మర్కజీ అట్లా అప్గ్రేడ్ చేయబడి బషీర్బాగ్ స్కూల్గా, ఆ తర్వాత బొట్టుగూడు స్కూల్ కన్వర్ట్ చేయబడి అక్కడ కూడా కిరాయిలలో ఉన్నటువంటి ఈ సంస్థ, అందులో చదివేటువంటి విద్యార్థులు బాధపడుతుంటే ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేకున్నటువంటి స్థితిలో ఇవాళ వెంకరెడ్డి గారు ముందుకొచ్చి ఈ భవనాన్ని 4 అంతస్తుల ఈ భవనాన్ని ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ కళాశాలలు, విద్యా సంస్థలు కూడా లేని విధంగా ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇవాళ ఈ విద్యా సంస్థను మన కళ్ళ ముందు పెట్టారు వెంకరెడ్డి గారు. ఒక్కసారి చప్పట్ల ద్వారా విద్యార్థుల్లో లేచి నిలుచుని ఒక్కసారి చప్పట్ల ద్వారా వెంకరెడ్డి గారికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. అందరూ కూడా లేచి నిలుచుని చప్పట్ల ద్వారా స్టాండింగ్, లెట్ us give స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. సరే, ఈ మహాయజ్ఞం ఇలాగే కొనసాగుతుంది. విద్యార్థుల జీవితాల్లో, రైతుల జీవితాల్లో, చిన్న వ్యాపారుల జీవితాల్లో కూడా వెలుగులు నింపడానికి ప్రతీక్ ఫౌండేషన్ ముందు కొనసాగుతుందని చెప్తూ వారికి చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.